चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। सिद्ध्यर्थं दीपाराधना नमस्काराणि समर्पयामि। దీపా నమస్కారం చేసి మాలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించి చక్కటి జ్ఞానకాంతులని కూడా ఇవ్వని, అలాగే స్వామివారి జ్యోతి స్వరూపుడు కాబట్టి భగవాను ఒక పుష్పం కానీ తమలపాకు కానీ తీసుకుని నీళ్ళలో ఉంచి మీ ఆడవారి नारायणाय स्वाहा नारायणाय स्वाहा गोविंदाय नमः। प्रक्षाल्य बड़े आरवाड़ पशुओं मूल साल का अपने यूज़ कर भगवान कोई सर भगवान आदित्याय नमः गोविंदाय नमः दामोदराय नमः शंकरनाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः दक्षिणाय नमः नारायणाय नमः श्री कृष्णाय नमः श्री कृष्ण परब्रह्मणे नमः। ओम श्रीकृष्णाय नमः श्री विष्णुमूर्ति परब्रह्मणे नमो नमः। అందరూ కూడా రెండు అక్షతలు తీసుకోండి, కొద్దిగా అక్షతలు తీసుకుని ఓం గణేశాయ నమః అనుకుంటూ వినాయకుడి దగ్గర పూజ చేయాలి. రెండు అక్షతలు తీసుకునండి, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా వినాయకుడికి బొట్టు పెట్టి రెండు అక్షతలు వినాయకుడి మీద వేయండి. దేవి సర్వమంగళాస్తేషాం యేస్తేషాం కుతస్తేషాం పరాభవః తేషామిందే వరస్యామో హృదయస్థోజనాన్ మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః శ్రీ పురంధరాభ్యాం నమః అరుంధతీ వశిష్టాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః శ్రీ మైత్రేయీ కాత్యాయనీ సహిత శ్రీ రాజ్యవల్మగురుభ్యో నమః యజమానస్య ఇష్టదేవతాభ్యో నమః. అందరూ కూడా అలాగే మీ ఊరు గ్రామ దేవత అయినటువంటి అమ్మవారిని మనసులో ఉంచుకోండి. అందరూ కూడా గ్రామ దేవతాభ్యో నమః. ఆచార్య దేవతాభ్యో నమః. మీకు గురువు గారు ఎవరైతే ఉంటారో వారిని మనసులో ఉంచుకోండి. మాతా పితృభ్యో నమః. అలాగే మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మనసులో ఉంచుకోండి. సర్వేభ్యో మహాదేభ్యో నమః. బ్రాహ్మణులకు కూడా నమస్కారం చేసుకోండి. అక్కడ జయ ముహూర్త స్వాహోర్త అస్తు. రెండు గింజలు ఉత్తేజంతో ये लक्ष्मीभ्यः हेमंत सत्यस्य आयुष्याभिवृद्धिरस्तु आरोग्यदासिद्धिरस्तु भारतोत्तः रमादेवी नन्दयः वेंकट महालक्ष्मी नन्दयः नागचैतन्यनन्दयः विजयनन्दयः आयुष्याभिवृद्धिरस्तु पुत्रः वीरवेंकटस्य वीरमणिनन्दयः लास्यस्ते नन्दयः वेंकटरमणनन्दयः
అసేమానస్య గోత్రః సాయి తరుణ్ నందయః సాయి ఈశ్వరనం దిత్యాయిష్యబద్ధం చండీ నందయః కృష్ణం దిత్యాయిష్యబద్ధం ఆశ్రీ దుర్గ నందయః కృష్ణ నందయః వెంకటేశ్వరం దిత్యాయః వాసు నందయః కుమారం దిత్యాయ కావ్య దర్శనం దిత్యాయ హర్షిధరం దిత్యాయ విజయనాగేశ్వరం దిత్యాయ సుపాయనం దిత్యాయిష్యబద్ధం దాసకళాకృత్య వెంకటేశ్వరం దిత్యాయ వెంకటేశ్వరం దిత్యాయ శ్రీనివాసం దిత్యాయ జయలక్ష్మీ దుర్గం దిత్యాయ రోహితాక్షరం దిత్యాయ సత్యనారాయణ దిత్యాయ భారతమణం దిత్యాయ ఇష్యబద్ధం విప్పలభద్రస్య సూర్యచంద్రనం దిత్యాయ విశ్వాకనం దిత్యాయ సాయి శ్రీకరణం దిత్యాయ సాయి జోహనం దిత్యాయ ఆయుష్యామి వృద్ధ్యర్థం. మా అందరూ గోత్రములు వచ్చినాయా? గోత్రః సత్యనారాయణ నందయః కృష్ణం దిత్యాయ భార్గవి లలితనం దిత్యాయ ఆయుష్యామేధం. ఇప్పుడు అందరూ వచ్చినాయా? ఇంకా పూజకి రావాల్సిన వాళ్ళు ఉంటే తొందరగా రావాలి. పూర్ణిమ నందయః మంగాయ నందయః సహమిల్మేన శివనారాయణ సత్యనారాయణ నందయః ఆయురారోగ్య ఐశ్వర్యేష్ మహారాజుకి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ధరణీ నామదేవత్యాః నిత్యశ్రీనామ దేవ నాగులవాత్రః కళ్యాణంలో చెప్పబడుతోంది. అంటే సర్వేషాం గోత్రాణం సర్వేషాం అంచేత అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ ఈ కళ్యాణం అందరు సంకల్పంతో అందరు మనస్సు విప్పలగోత్ర శ్రీనివాస విప్పలగోత్ర చివరి మాట్లాడుతున్నారు. మాట్లాడకుండా ఉంటే సంకల్పం వినబడుతుంది. మనం ఈ చివరి దాకా అంటే కళ్యాణం అయ్యి మంగళహారతి ఇచ్చేంత వరకు కూడా ఏం జరుగుతుందో అంతా కూడా మీ చేత జరపడం జరుగుతుంది. ఉండాలి. జగన్ గోత్రస్య వెంకట గణేష్ కుమార్ నామధేయస్య ధర్మధర్మేస్య మాధవీ నామధేయస్య శ్వేత మాధవీ నామధేయస్య జగన్ గోత్రస్య బారామాయ రూపంలో అనేక నదులు పర్వతాలు దేవతలు అన్ని కూడా వస్తాయి అందులో. అంచేత ఆ సంకల్పం అంతా కూడా చేసి మనం ఇక్కడ కూర్చున్నా సరే అనేక దేవాలయాలు మన తిరుపతిలో ఉన్నట్టే మనం అస్మాకం సహ కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం సమస్త గ్రహ అనుగ్రహ సిద్ధ్యర్థం ఏ గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః తైః క్రియమాణ సూచిత ఆగామి సర్వారిష్ట పరిహార ద్వారా సతతం శుభస్థాన గ్రహాః శుభస్థానేషు స్థితాః తేషాం గ్రహాణాం శుభస్థాన అతిశయ శుభ ఫల అవాప్తి అర్థం మమ జన్మ నక్షత్ర వశాత్తు జన్మ నామ నక్షత్ర నామరాశి నామాంశ ఆధార నక్షత్ర ఉచ్చవశాత్ నీచ వశాత్తు
భావగ్రహ ఘోర గ్రేకాణ నవాంశ ద్వాదశ త్రింశాంశ షడ్వర్గ పంచాంగ వృత్త ఏకవింశతి మృత్యు దిగ్బల స్థాన జీవన యోగ్యత ఉద్దేశ్య ప్రీత్యర్థం మధ్యలో నిలుపుకున్నామా అందరూ మనసులో స్వామివారి తెలుసుని నమస్కారం చేసుకుని మనం ఇప్పుడుదాకా సంస్కృతంలో అంటే మంత్రపూర్వకంగా సంకల్పం చెప్తున్నాం. ఈసారి మీరు మనసులో ఏమనుకోవాలి, మా చేతి మీద స్వామివారికి ఆ ఏడుకొండల స్వామివారి అయినటువంటి భూదేవి శ్రీ యొక్క అమ్మవారు శ్రీ భూదేవి కళ్యాణ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి అదే అన్నమాట. ఏం చేస్తాం స్వామివారికి శాంతి కళ్యాణం చేసుకోండి. అందరూ కూడా అగరబత్తి వెలిగించండి. ఈసారి అందరూ కూడా 2 అగరబత్తులు వెలిగించండి. గంటల మహాదేవుడు ఓం గణపతి నమః ఓం నమస్కారం చేసుకుంటూ చెప్పండమ్మా. అలా దోశలు పట్టండి. అంటే మన మనస్సులోని కోరికలను కూడా గణపతి నెరవేరుస్తారు. అంటే ఆ దోశలు బట్టి ఆ స్వామివారు ప్రార్థన పూర్వకంగా అడగండి. చెప్పండి అందరూ కూడా. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహమే పుత్ర పౌత్ర ప్రపౌత్రాంశ్చ దేహమే గణనాయక వక్రతుండ మహాకాయ కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. గణాధిపతి ప్రార్థన నమస్కారం. ఆదో పూజో గణపతి పూజతో ప్రారంభించాం. ఇప్పుడు తర్వాత పుణ్యాహవాచనం. ఇక్కడ 3 కలసలు పెట్టి పుణ్యాహవాచనం చేస్తారు. అజాత యజమాన దంపతులు కూడా వారి చేత చేస్తారు. ఇక్కడ తర్వాత రక్షాబంధనం. మనం ఏదైనా కార్యక్రమం తలపెడుతుంటే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము అని చెప్పి కంకణం కట్టుకుని అంచేత ఇక్కడ రక్షాబంధనము యజ్ఞోపధారణ పుణ్యాహవాచనం జరుగుతుంది. ఈ లోపల
వేద పండితులు ఖాళీగా కూర్చున్నారు చేత వాళ్ళకి వేదపారాయణ చేయిస్తాం. सहस्रकोटियुगधारिणे नमः. నేను అలా పోస్తా ఒకసారి బైక్ ఇద్దరు చాలండి చాలండి పసుపు బట్టల మీద చేయండి. सर्वे वेदाः आविशन्ति कर्म काण्डोऽयं भवति ज्ञान काण्डोऽयं भवति विज्ञापवेद धारण मुहूर्तः
ముహూర్తం అస్తు అవి యజ్ఞవేదాన్ని స్వామి ఏం చేస్తారంట कुमुदोञ्जन पुष्पदंत सार्वभौम सुप्रदेगाख्यानाम् अष्टदिग्गजानाम् उपरि प्रतिष्ठिते तल वितल सुतल तल तल रसातल महातल पाताल लोक सप्तकस्य उपरि तले ओ भूर्भुवस्वर्महर्जनः सत्ययोगस्य अधोभागे नालायमान मणिराजगेदत्य सहस्रबणामणि मण्डल मण्डिते गन्धि शुण्डार्दण्डोत्तम्भिते रामत्य शोकपति भोगपति वैनपति सिद्धपति गान्धर्वपति काञ्चीपत्यलकापति इत्यादि पुण्यपुरी विराजिते इंद्राग्नियमनिर्ति वर्णवायु कुबेर ईशानाद्यष्टलोकपालपालिते लोकाचले न बलयते महेन्द्रमलैहिक्तमदृग्य मञ्जबाह्यायाका संकलिते मतंग हिरण्यशृंग माल्यवत् किष्किन्धा ऋष्यशृंगाख्य पंचमहान
दक्षिणे सप्तमी परिवृते कबंग कलिंग काश्मीर काम्भोज भोज कामरूप सौवीर सौराष्ट्र महाराष्ट्र मगधमाल मणिमाल केरल चोळ पांचाल गौड सिंहल द्रविड कर्नाटक नाटक रहाट वराट बंगाल पांड्य पुडिंदांध्र दशार्थ गुरु कुबुर गांधार विदर्भ विदेह बाक्लिक बर्पण हैहय कैकल कौशल कुंतल किरातक सोरसेन पारसिक तेंकण कोंकण मत्स्य मधुर वार्षिक गाधन जामन जालम धन साल्वदेति सिंधवन्ति इत्यादिषु विशेषणे से भाषा भूमि बाल विचित्र चित्रिते दक्षिण चक्रम दिशाक्षामल पुरुषाक्ष सप्तके पदीपिके इंद्रकतल ताम्रगमस्ति नाग सौम्य गंधर्व तारुणि भारते नवकंडात्मके प्रत्येकं नवधास्त्रयाय विस्तृते भारतकं पुरुषादेयामृत गुरु भद्रास्वरम्यकेतु मूल नववर्षात्मके भूमण्डले कामुक विद्या दशारण्यायते भागीरथी गौतमी नर्मदा यमुना सरस्वती कृष्णवेणी बाहुभा भीमा तुंगभद्रा मलापहारी कावेरी कृतमाला ताम्रवर्णी विशाला वेगवती वेत्रवती विशोका कौशिकी गण्डकी चित्रिका वसिष्ठप्रवरा काश्यपी सरयू सर्वपापः कुशावती फल्गुनी करदोया पुण्यदा बाहुफलितात्यनेका पुण्यनदी पवित्रते झामधुरामाया काशी कांची अरुणचाल द्वारावती उत्काजी वंशाय कपिलप्राण विराजिते श्रीशैला होम वेंकटाचल धर्मपुर्यादि पुण्यक्षेत्र प्रकाशिते शेषाचलादित्याद समन्विते विद्यादिकोटियोजन विस्तीर्ण ఈ కెమెరా సరోవర సరోవర సంగకోట ఋషభకేశర చలారక భద్రాకల్లోలీన్యాః మూలకః గరుడ సిద్ధ విద్యాధర దివ్య పుణ్య పురుష నివాస భూతస్య దక్షిణ దిగ్భాగే శ్రీలంక ఈశాన్య ప్రదేశే గోదావరి కృపాణ పంచాయత దివ్యరత్నగజిత కిరీట కేయూరహార నూపుర కౌస్తుభ కుండావ క్రోధ లోభ మోహ మద మత్సరైః అంతరైః వర్ధనహస్తావధానే ఏకైకయా యమాత కంఠక్రమేణ సర్వరాజ్యావర్ధనకం దశ పూర్వేషాం దశ అపరేషాం మధ్వంస్యానాం సర్వేషాం పితॄణాం నారకాణాం షోడశ మహాదాన అంతర్భూత సాలంకృత అని చెప్పేసి అనేక భాషలు ఉన్నాయి. అలాంటి భాషలు సాక్షిగా, అనేక నదులు సాక్షిగా, అనేక పళ్ళ రసాలు, పళ్ళు వృక్షాణం అనేక పళ్ళ సాక్షిగా ఇప్పుడు మహాసంకల్పంలో అని చెప్పారు. అలాగే మయా చాలా విశేషమైంది. కన్యాదానం, అన్నదానం అంటే అక్కడితో చూపిస్తారు. కన్యాదానం అంటే మనం వివాహం చేస్తున్నాం. సూర్యమండల పర్యంతం ఆ నువ్వులు తీసుకొచ్చి ఒక రాశి కింద సూర్యమండలం అంటే సూర్యుడు దాకా ఒక రాశి కింద పోషించాం అనుకోండి. నువ్వులని పట్టుకొచ్చి అందులో రోజుకు ఒక గింజ తీస్తే ఎప్పుడు దొరుకుతుంది? అన్ని సంవత్సరాలు ఈ కన్యాదానం చేసిన ఫలితం ఉంటుందట. అంటే ఒక గింజ తీసామంటే ఎప్పుడైనా ఎన్ని సంవత్సరాలు, 1000 సంవత్సరాలైనా సరే తరగదు. అన్ని సంవత్సరాలుగా ఈ వివాహ సంబంధంలో, ఈ మహాసంకల్పంలో ఈ కన్యాదానం చేసిన ఫలితం ఉంటుందట. అలాగే सूर्यादीनां नवानां ग्रहाणां चन्द्र आनुकूल्यता फलसिद्धिरस्तु
సంపర్ణాం కనకాభరణేర్యుతా నాస్యామి విష్ణవే మీ పేట్ల మీద కూర్చునే వారు మీకు చెప్పేటువంటి మంత్రాలు అమ్మ అక్కడ ఇగో అక్కడ ఉన్నాయి. ఆయన వెనకాల ఉంటుంది. కూడా కన్యాదానం చాలా గొప్పది. ఎందుకంటే ఒక అమ్మాయిని ఒక వంశానికి ఇస్తున్నామంటే చేస్తున్నాం. అలాగే కన్యాదానంలో ఆ యొక్క కన్యాదానం చేసినట్టయితే మీకు దశపూర్వేషాం అంటే మీకు 10 తరాల వరకు కూడా ఎవరైతే కన్యాదానం చేస్తారో వారందరూ కూడా నీళ్లు ధార పోస్తాం. కొబ్బరిబండం అలాగే అరటిపళ్ళు గల ఏదైతే ఉంటుందో అక్కడ ద్రవ్యం ఆ నీళ్ళు అందరూ కూడా ఎక్కడ ఉన్నారు పుట్టగా ఏవైతే పాపాలు చేస్తున్నారో నరకాలు తీరిగా 10 తరాల వరకు కూడా ఎలా ఒక రోజు 2 రోజులు కాదు ఈ సూర్యమండల పర్యంతం నువ్వుల్ని రాశికత పోసామంటే ఎక్కడ దాకా మనం మందికి వాళ్ళకి కన్యాదానం చేసే అవకాశం ఉండదు. ఇలాంటి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నట్లయితే వారు కూడా ఆ కన్యాదాన ఫలితం కలుగుతుంది. అంటే ఎన్నైతే మినమైతులు ఉంటాయో అన్ని సంవత్సరాల పాటు రుద్రలోకంలో వెళ్ళిపోతారట. అంతేకాకుండా ద్రవమండలం దాకా పోస్తే ఎన్నైతే గిరిజలు ఉంటాయో అన్ని సంవత్సరాల పాటు విష్ణులోకంలోకి వెళ్ళిపోతారట పితృదేవతలందరూ కూడా. అలాంటి కన్యాదాన్ని మీరు చేస్తున్నారు కాబట్టి మీ వంశం అంతా కూడా అలాంటి కన్యాదాన్ని గోవింద గోవింద స్వామి వారిని మరి అర్చుతాం. మరి ఆయన ఎవరు? సోరసేన మహారాజ వర్మణ పౌత్రాయ వసుదేవ మహారాజ వర్మణ పునఃకృత పంచోపనిషన్మయ మూర్తయే శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే శ్రీ వెంకటేశ్వర నామ్నే సాక్షాత్ నారాయణ స్వరూపాయ వరాయ సౌభాగ్య విశ్వంబర నిరాకార నిర్గుణ సాకార పంచారిషేయ ప్రవరాన్విత సౌభాగ్య సంగోత్రోద్భవస్య విశ్వంబర ధర్మణో నత్రే రత్నాకర ధర్మణ పౌత్రే క్షీరసాగర ధర్మణ పుత్రే సౌభాగ్య గోత్రోద్భవే సకల సంపద సౌభాగ్యదాయిని శ్రీ లక్ష్మీ నామ్నే సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి శ్రీమదో వెంకటాచలశ్చ శిఖర శేఖర కల్పశాఖీ సర్వే భగవన్ అశ్వూర్వ
మధ్యామస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీ ఉపహ్వయే శ్రీర్మదేశుతాం శుద్ధా చమనీయం సమర్పయామి నీళ్ళ సమర్పయామి श्रद्धाय नमः ओंकाराय नमः श्रद्धाय परमात्मिकाय नमः वाचाय नमः पद्मालयाय नमः गीताय नमः लोकक्षेमविनाशिन्ये नमः नमस्कार చేసుకోండి మీ అందరి చేత కూడా పరమపరాలు సరిగ్గా కుంకుమార్చనలు సమర్పయామి పరమపరాలు వేస్తారు తలపరాలు అయిన తర్వాత దండలు నీరాజనం సమర్పిస్తారు పరిమాసంగా కూడా ఓపిక ఉంచండి తర్వాత మీ కళ్యాణ మహోత్సవంగా మాంగళ్య గౌరీ నీళ్ళు జలండి కుమారు స్వస్తి సమస్త మంగళాలంకృతంతా సకల కళ్యాణ లక్షణ లక్ష్మీ సమేత స్వరూపా విజయ ముద్రా ముద్రితా వైనతే ఆంతమయ విష్ణుసేనాది సేవితంతా వసుమతి జాంబవతి రుక్మిణీ సత్యభామాది మణిదేవి హరిమ గోపికా సహస్రైః చారు చామరవాహినీ విద్యా నిరంతర సంసేవితంచ త్రిమూర్తిస్వరూపంచ త్రిగుణాత్మకశ్చ త్రేతాగ్నిరూపశ్చ చతుర్వేదమయంచ పంచభూతాత్మకశ్చ పంచబాణజనకశ్చ షట్చక్రవర్తిభిः సంపూజితశ్చ మూర్తిమంతిభిः బ్రహ్మేస్తోజమానశ్చ అష్టవసుభిः అష్టలోకపాలైः అష్టసిద్ధిభిः నవబ్రహ్మభిः నవగ్రహైः नवनिधिभिः आराध्यमानश्च दशावतारलीलाभिः पुरस्कृतश्च एकादशरुद्रैः द्वादशादित्यैः चतुर्दशमणिभिः चतुर्दशभुवनैः समर्च्यमानश्च किन्नर किंपुरुषादिभिः जयगीयमानश्च आप्तावाप्त सर्वकामश्च सेवकचिन्तामणेः भक्तजनकामधेनोः आश्रितकल्पकारामश्च अनवद्य हृद्य नव्य सुन्दरमञ्जीरपण्डितश्च नीलमेघश्चामलश्च कुसुमकोमल जगन्मोहनाकारश्च देवीप्यमानदिवाकरभूषितश्च स्मृतिमात्रशुभप्रदायकश्च भगवतः पुराणपुरुषश्च नारायणो ॐ द्रवन्ते राजा द्रवं द्रवेण विषादश्च అదే కూడా ఒకసారి మాంగళ్యధారణ నమస్కారం చేసుకోండి అందరూ కూడా చూపించండి మాంగళ్యధారణ చేసేటప్పుడు మన అందరం అయితే మమహేతున అందరి చేతుల మీదుగా చేస్తున్నాం కాబట్టి అంటే మన గ్రామాన్ని మన లోకాన్ని
సమర్పయే సహస్రవాద క్షీరోర్వహవే तुरंत तेरा जापन तुरंत देवा बृहस्पति तुरंत इंद्र चार्निश्च అయం మహాంత సుమహాంత అసలు మీద వేయండి బాబు తలంబ్రాలు జరుగుతాయి చక్కగా జపంతులందరూ కూడా తలంబరాలు వెయ్యు పోయాలందరూ కూడా व्हीकल व्हाइट कलर में బ్రహ్మముళ్ళు స్వామివారి పుష్పాలు స్వామివారి పుష్పాన్ని కలియుగ వైకుంఠం ఇక్కడే కనబడుతుందండి దొరకదనే కాదు కలియుగ వైకుంఠంలో స్వామివారి అలంకారం స్వామివారి వెంకటేశ్వర స్వామివారి ఇక్కడే కనబడుతున్నామండి పరంపరా జరుగుతుంటాం
ఆ యొక్క పూలదండలో కర్పూరదండలో వేసుకుని స్వామివారికి పూజా కార్యక్రమం చేసి మంగళహారతి గారి నీరాజనాలు ఇచ్చుకోవడంతో కళ్యాణం పూర్తవుతుంది. తర్వాత ఎంతో చక్కనైనటువంటి యొక్క స్వామివారికి పూలదండలో కర్పూరదండలో వేయడం జరుగుతుంది. सर्वसाम्राज्य लक्ष्मी पुष्पाक्षरा सुमुहूर्तोस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाभ्यमाध्यायामि ध्यानोत्पयामि आवाहयामि आवाहनोत्पयामि नवग्रहसुमानां दक्षिणोत्पयामि पादयोः पाद्योत्पयामि हस्तयोः अर्घ्योत्पयामि नवे नमः कृष्णाय नमः कृष्णाय नमः कृष्णाय नमः रामनाय माधवा केशवा मधुसूदना माधवा केशवा मधुसूदना नन्दनन्दना नरहरि नारायण परमात्मा परन्धाम परमानन्दा अच्युता अनन्ता गोविन्दा अच्युता अनन्ता महालक्ष्मीर्विश्वाक्षर्विश्वकामुकः
तस्य सन्तता तस्य मध्ये वन्दिका अनियार्द्वा व्यवस्थिता देवारजागवर्तन्वे वेदाः स्वस्य नामः सब्रह्म सशिव सहस्रेन्द्र सोऽक्षरः परमस्वरः भगवान् प्रजावान् पशवान् भवते भगवान् प्रजावान् पशवान् भवते अपामायतनं वेद निर्वा अपामायतनं योऽग्नेरायतनं वेद अपोव अग्नेरायतनं एवं वेद आयतनवान् भवते आयतनवान् भवते आयतनवान् भवते आयतनवान् भवते आयतनं वेद आयतनवान् भवते तपन्नवानायतनम् अवश्यदवद आयतनं वेद आयतनवान् भवते अवश्यदवद आयतनम् एवं वेद ज्योतिरसोमृतं ब्रह्म भूर्भुवस्वरो ब्रह्मणोदपदर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो అందరూ కూడా సరస్వతి నమస్కారం చేసి చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ్చ మమ వ్యాపార వ్యవసాయ సంపత్యోః అన్యోన్య సంతాన వివాహ సమస్త శుభ అనుకూలత సిద్ధ్యర్థం కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అందరూ కూడా నమస్కారం చేసి స్వామివారి మసోచుకొని చక్కగా ఈ రోజు సాయంత్రం శాంతి కళ్యాణ మహోత్సవంలో భాగంగా మేమందరం కూడా పీట మీద కూర్చుని స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా పాల్పంచుకున్నాం కాబట్టి మమ్మల్ని మా కుటుంబాన్ని ఎప్పుడూ కూడా రక్షించి అలాగే మా గ్రామాన్ని ఇలాగే ధర్మం ఎప్పుడూ కూడా అభివృద్ధిలో ఉందో ఇలాంటి రోజు నాడు సాధారణంగా ఎవరు చేయరు. ఎందుకంటే ఈ రోజు అందరూ కూడా తెలుసు ఇది మన ధర్మం కాదు. కాకపోతే ఇలాంటి రోజు నాడు కూడా మన దేశంలో అనేక మతాలు కూడా ప్రవేశించి అనేక ఇటువంటి ఆలయాన్ని కూడా పడగొట్టేటువంటి యొక్క మనకు సంస్కృతి వచ్చేస్తుంది. కాబట్టి అలాంటివన్నీ కాదని ఈ యొక్క గ్రామంలో ఈ రోజు నాడు అత్యంత వైభవపేతంగా స్వామివారి కళ్యాణం ఒకసారి ఆయన గురుగారు ఇటువంటి కళ్యాణం చేసుకుంటాం. కాబట్టి ఆ యొక్క హిందూ ధర్మం ఎప్పుడూ కూడా ఇలాగే ఎప్పుడూ కూడా అభివృద్ధిలో ఉంటూ ఇలా గానామృత కళ్యాణం ఏమొచ్చు ఇలాగ వేద మంత్రాల ద్వారా అక్కడ ఉండవు. అలాగా మేము చేసినా మీరు చేసినా స్వామివారి పాదాల దగ్గరికి వెళ్తుంది అంతా పూజ అంతా కూడా. ఒకళ్ళ పాట ద్వారా ఒకరి నామం ద్వారా ఒకళ్ళ కీర్తనాల ద్వారా ఈ యొక్క అనేక విధాలుగా స్వామివారిని అర్చిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ధర్మం ఎప్పుడూ కూడా హిందూ ధర్మం ఎప్పుడూ కూడా అభివృద్ధిలో ఉంటూ
సనాతన ధర్మాన్ని మన పిల్లలకి మన మనవాళ్ళకి అందరికీ కూడా అందిస్తూ ఇలాంటి ధర్మ కార్యక్రమాలు మన గ్రామంలో ఎప్పుడూ కూడా జరుగుతూ ఉండాలని చెప్పి మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలని చక్కటి కన్యాదాన యోగ్యత కలగాలని చెప్పి మీరందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఇలాంటి అవకాశం మనకు కావాలంటే రాదు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు కల్పించినటువంటి కమిటీ వారు ఎవరైతే భక్త బృందం ఉంటారో వారందరూ కూడా కృతజ్ఞత భావంతో మనకి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క పెద్దల వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా స్వామివారి కృతజ్ఞత భావంతో కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఇప్పుడు కూడా మనకి మన గ్రామానికి పిల్లలకి అలాగే ఎవరికైతే సంతానం కలగదో సంతానం కలగాలని, వివాహం కాని వారికి వివాహం కలగాలని, ఇటువంటి కళ్యాణం వింటే ఇటువంటి కళ్యాణం చూస్తే ఎటువంటి మనకి ఉత్పాదనలు ఉన్నా అంటే ఎటువంటి కష్టం ఉన్నా కూడా అంతా కూడా స్వామివారు తీరుస్తారట. కాబట్టి అటువంటి కష్టాలంతా కూడా తీర్చి మమ్మల్ని మా కుటుంబాన్ని ఏడుకొండ వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చి మమ్మల్ని రక్షించవయ్యా మహానుభావ అని చెప్పి మీ మనసులో కోరిక తెలుసుకోండి. అందరూ కూడా చెప్పండి. అందరూ కూడా ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు మమ వరదం సుకృతమస్తు. కూర్చుని ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చుంటే వేదాశ్రవచన చక్కగా పండితుల చేత వేదాశ్రవచన కార్యక్రమం జరుగుతుంది. ఒక్క 10 నిమిషాలు మీరు కూర్చున్నట్లయితే బావగారిని కూడా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవ భాగంలో ఆశీర్వదించి ఇరువురికి కూడా నూతన వస్త్రోద్వయములు శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠా సర్వరే పూర్ణేంద్రం నిత్యోత్సవైర్మందిరం బావగారిని దోవటుని కూడా ఆశీర్వదించి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవ భాగంగా నూతన వస్త్రద్వయములు శతమానం భవతి శతాయు పురుషేంద్రియ అనాథరక్షక గోవింద కాసులవాడ వెంకటరమణ గోవింద. మనోహరాయ మామకాభీష్టదాయ మంగళం కౌసలేంద్రాయ మందహాసదాసభూషణాయ వాసదాదివిలిత సర్వరద మంగళం చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హారకటిక శోభితాయ మంగళం భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సముఖ చిత్త కామిదాయ శుభమంగళం నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం రామచంద్రాయ జనకరాజ రామనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం భూదేవిగా. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. లగ్నమునంది మనసు లగ్నమయేట్టుగా చేకట్టవయ్యా ఇదిగో నీ దీక్షా కంకణం. సిరులాలి వేణికి మరుల పూబోనికి కట్టవయ్య స్వామి దీక్షా కంకణం. అది ఏ పెండికి అంకురార్పణం.
కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి, అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి, పేరుగన్న పెరుమాళ్లకు పెదవి తీపి చేయరే, అన్నుల మిన్నల ముద్దుకు నేడు అలమటించు స్వామి పెదవి తీపి చేయరే. రెండు నిండు చందమామలు ఎదుటనున్న సమయం, స్వామి ఉల్లమందు ఉప్పొంగెను ఉల్లాసపు సంద్రం, తాళలేని తహతహలు తలపు దాటి తొంగి చూడ, తనకు తాను జారిపోయే తెరచేలము, తరలి తరలి తానే వచ్చే సుముహూర్తపు ఆ శుభ సమయం. ఇద్దరమ్మలు నీకు చెలిమి ఉన్నారయ్యా, అప్పనయ్యనాడు అప్పగించేనయ్యా. లోకాల కప్పడగు వెంకటాద్రీషుడా, స్వామి లోకాల కప్పడగు వెంకటాద్రీషుడా, లోకువా చేయకు ఇంటి ఇంతులను, సృష్టి రక్షణలోనే దృష్టి సాగించక, ఇష్ట సఖులను కూడా ఇంపుగా చూడవయ్యా, ఇంపుగా చూడవయ్యా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఆనంద నిలయ వర పరిపాలక, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఆనంద నిలయ వర పరిపాలక, శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఆనంద నిలయ వర పరిపాలక.
తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమమాలికలు ఆజానుబాహు పర్యంతము అలరుల తావళహారములు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర గ్రామంలో జరుగుతున్నటువంటి 108వ కళ్యాణ మహోత్సవం చాలా విశేషమైనటువంటి కార్యక్రమాన్ని గ్రామంలో నిర్వహించుకుంటున్నాం. ముక్తాపురం యావత్తు ముక్తాపురంగా ముక్త మనోహరాన్ని జరుపుతూ ఉంటాం మనం. అటువంటి ముక్తాపురంగా మార్చేసినటువంటి ఘనత ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ముల్లాపుట్ట భజన మండలి ఒక సంకల్పం కలగడం, భగవంతుడి గురించి ఒక ఆలోచన రావడం మొదలైతే ఆ కార్యక్రమాన్ని విధస్కంధాలపై ఉంచుకొని ఆ కార్యక్రమాన్ని అప్రతిహతంగా దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్ళడం అనేది ఎంతో అనుగ్రహం. భగవద్ అనుగ్రహంతో పాటు మనకు పూర్వజన్మ సుకృతం, ఒక యోగం ఒంటిపై ఉంటే మాత్రమే కానీ ఇటువంటి కార్యక్రమాలు మనం నిర్వహించుకోలేము. మీరందరూ చక్కగా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆ జరుగుతున్నటువంటి సమయంలో ఎవరి ముందు వాళ్ళు చేసుకుంటూ ఉంటాం. ఆ వచ్చిన చెబుతూ ఉంటారు, ఏదో కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. అందరి పనులు చేసుకుంటూ ఆ కార్యక్రమాన్ని ఒక అంకంగా మనం నిర్వహించుకోవడం మొదలెత్తు. ఇది రెండో రకం. కాబట్టి ఏ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నా ఆ కార్యక్రమం గురించి ఒక్కసారి తెలుసుకుని ఉండడం అనేది మన ధర్మం. ఇక్కడ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించుకున్నాం. వేద మంత్రాలతోటి స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించబడింది. మరి కొంతసేపట్లో గానామృతంతో మరొకసారి కళ్యాణ మహోత్సవం నిర్వహించుకోబోతున్నాం. ఉత్సవమూర్తులు అసలు కళ్యాణం ఎందుకు చేయాలి? మనం స్వామివారికి కళ్యాణానికి ఉన్నటువంటి అనుసంధానం ఏంటి? అసలు కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి స్థానం ఏమిటి? మరి కళ్యాణం ఎందుకు చేస్తూ ఉంటాం? మనం ఈ ఇత్యాదిక విషయాలను తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తామో మనకు తెలుస్తుంది. మీరు ఇలా మాట్లాడుతుంటే ఏమవుతుంది అంటే నా మనస్సు మీ మాటల మీద వెళ్ళిపోతూ ఉంటుంది. ఏం చెప్పుకుంటారా అని అది వినాలనిపిస్తూ ఉంటాం నాకు. కాబట్టి మీరు ఏదైనా మాట్లాడుతున్నారనుకోండి, చక్కగా మీరేం మాట్లాడుకుంటారో నాకు వినాలనిపిస్తుంది మాట్లాడటం మానేసి. కాబట్టి దయచేసి నిశ్శబ్దంగా కూర్చుంటే, ఎందుకంటే చాలా పెద్ద క్రతువు చేస్తున్నారు మీరు ఇప్పుడు దాకా. కళ్యాణ మహోత్సవం వేదోక్తంగా మంత్రోక్తంగా అఖండమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో విద్యను అభ్యసించినటువంటి పండితుల సమక్షంలో ఆ తిరువేంకటాధీశునికి వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని మనం నిర్వహించుకున్నాం. మరొక పర్యాయం మనందరం కూడా తెలిసినటువంటి గానామృతంతో వెంకటేశ్వర స్వామి వారికి వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడానికి సంసిద్ధులై ఉన్నాం. మరి అటువంటి వెంకటేశ్వర స్వామి గురించి 2 మాటలు మనందరం కూడా విని తీరాలి, చెప్పుకుని తీరాలి. ఈ కళ్యాణ మహోత్సవం ఎందుకు నిర్వహిస్తున్నామో మనకి తెలిసి తీరాలి. కళ్యాణానికి వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ఆ సంబంధం ఏంటి? ఈ కలియుగానికి వెంకటేశ్వర స్వామి వారికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? మనందరం కూడా అందరూ అనంటే గోవింద అంటే గోవింద అంటాం వెనకాల కూర్చొని.
ఆ గోవింద అనడం వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటి? ఎవరైనా ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించారా? సాధారణంగా మన ఖర్చు ఎలా ఉంటుందంటే, అమ్మ మీరు ఇలా చేయండి అని అంటే వెంటనే చేసేస్తూ ఉంటాం. ఇది ఎందుకు చేయాలి అనేది మన ఆలోచన వచ్చినప్పటికీ మన సంశయంగానే మిగిలిపోతూ ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో ఆ విషయాల గురించి మనం మాట్లాడుకునేందుకు ఒక అవకాశం ఉంది. కాబట్టి వాటి గురించి మనం తెలుసుకోవాలి. తెలుసుకునేందుకు భగవంతుడు ఒక చక్కటి అవకాశం మనకు కల్పించాడు ఈరోజు. ముక్తాపురం అని అన్నాం. భక్త మనోహరంగా తిరుమల దేవస్థానంలో కూర్చున్న అనుభవాన్ని కలిగింపజేస్తూ చక్కటి వెంకటేశ్వర స్వామి సన్నిధిని ఏర్పాటు చేసినటువంటి తీరు ముక్త మనోహరమే. నిజంగా ఈ ముక్తాపురం గ్రామంలో భక్తులందరూ కలిసి గానామృతంతో ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. మనకి 4 యుగాలు చెప్తూ ఉంటారు. మనకి సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం 4 యుగాలు చెప్పారు. ఒక్కొక్క యుగానికి ఒక్కో ధర్మం. సత్యయుగంలో అందరూ సత్యవంతులే. భగవంతుని మెప్పించుకోవడానికి ఏకైక మార్గం అంటే ఏదైనా ఉంటే అది తపస్సు. భగవంతుని తపస్సు చేసి ప్రత్యక్షంగా భగవంతుని చూసేవారు. అది సత్యయుగ ధర్మం అండి. మరి తదుపరి త్రేతాయుగంలోకి వచ్చాం. శ్రీరామచంద్రమూర్తి ఈ భూమండలం పైన అడుగునటువంటి యుగం అది. ఆ యుగాన్ని కూడా చూసాం మనం. ఆ యుగంలో యజ్ఞయాగాది ప్రక్రియ ప్రారంభమయ్యింది. మహారాజు, ఆ రాజుగారు లోక కళ్యాణార్థం యజ్ఞయాగాది ప్రక్రియలు నిర్వహించడం, భగవత్ సాక్షాత్కారాన్ని పొందడం, ఆ సేవా కార్యక్రమాలు, సేవా భాగ్యాన్ని పొందినటువంటి విధానం త్రేతాయుగంలో ప్రారంభమైంది. ద్వాపర యుగానికి వచ్చేసరికి శ్రీకృష్ణ భగవానుడు నివసించినటువంటి గ్రంథం అది. ఆ యుగంలో భక్తులందరూ సాక్షాత్తు భగవంతుడితో నలయాడినటువంటి చోటు. అప్పుడు ఆరాధన అనేది ప్రారంభమైంది. భగవంతుడికి అనుకూలంగా ఆరాధించడం, ప్రేమించడం, భగవంతుడిని స్మరించుకోవడం ఇత్యాదిక విషయాలన్నీ కూడా ద్వాపర యుగంలో చూస్తాం. మరి కలియుగంలోకి వచ్చేసరికి అడుగుతారు, ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉంది కదా. కలియుగం వీటన్నిటికీ విభిన్నమైనది కలియుగం. ఈ కలియుగంలో ఇప్పుడు కూడా ఇదే భగవత్ సంవిధానంలోకి అందరూ వస్తున్నారు. కానీ ఇది ఒక్కటే దోషం. భగవంతుడు విధానం లేకుండా మన అంచనా ఇత్యాదికి కాబట్టి భక్తిపూర్వకంగా ఉన్నప్పుడు భగవత్ సన్నిధానంలో నిశ్శబ్దంగా కూర్చోవాలి అనేది ఒక నియమం. మనందరం పాటించవలసింది ఏమిటి అంటే నిశ్శబ్దాన్ని పాటించాలి. అందరూ ఒక్కసారి వెంకటేశ్వర స్వామి నామాన్ని పలికేటప్పుడు ఎవరైనా లైన్లో ఎవరైనా గోవిందానంగానే 2 చేతులు ఎత్తి అప్రయత్నం శరణాగతి అంగిదా శరణం నాస్తి, నాకు వేరే దారి లేదు ఆ మహానుభావ, కాబట్టి నేను నిన్ను స్మరిస్తాను. కాబట్టి వెంకట అందరం కూడా 2 చేతులు పైకెత్తి ఇలా పెట్టాడు. అది అద్భుతం. ఇప్పుడు భగవంతుడు ఈ స్కందాన్న నామంలో ఎంత గొప్పదనం ఉందో తెలుసా మీకు? గోవిందాలు ఎందుకంటాం చెప్పండి? వెంకటేశ్వర స్వామి, మన గోవిందుడు అంటున్నాం. మనం రెండిటికి 2 కథలు ఉన్నాయి మనకి చెప్పుకోవడానికి. సాధారణంగా ఇంద్రుడు గర్వంతో ఉన్నప్పుడు ద్వాపర యుగంలో గోవులంటే చాలా ఇష్టమట శ్రీకృష్ణ భగవానుడికి. కాబట్టి ఆ గోవులన్నిటినీ చేరదీసి అదే గోవర్ధనగిరి ఆశ్రయం కల్పించాడు. మనుషులని ఎంత, భక్తులని ఎంత గొప్పగా చూస్తాడో, గోవులంటే కూడా అంత ప్రాణం శ్రీకృష్ణ భగవానుడికి. కాబట్టి గోవిందుడు గో పరిపాలక రక్షకుడైన, గోవుల్ని పరిపాలిస్తూ రక్షించేవాడు కాబట్టి గోవిందుడు అంటాడనేది ఒక నామం. మరొకటి, వెంకటేశ్వర స్వామి భూమండలం పైకి వచ్చిన తర్వాత అగస్త్య మహాముని ఆశ్రమానికి వెళ్ళాడు. అగస్త్య మహామునికి ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి అడిగాడు, ఏం కావాలి మీకు అని అడిగితే ఒక గోవు నిమ్మని అడిగాడు. అగస్త్య మహాముని చెప్పారు, అయ్యా మహానుభావ, గోవుని దానంగా ఇవ్వాలనుకోండి, మీరు గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించిన వారే ఉండాలి, భార్యాభర్త సమేతంగా వస్తే అప్పుడు గోదానం చేస్తాను, మీకు దానం చేస్తానన్నాడు అని వెళ్ళిపోయారు. కొద్ది రోజులకి మరొకసారి
పద్మావతి దేవిని తీసుకుని వెంకటేశ్వర స్వామి అగస్త్య మహాముని ఆశ్రమానికి విచ్చేశారు. విచ్చేసిన తరువాత ఆయన అక్కడ లేరు, బయటికి వెళ్ళారు అగస్త్య మహాముని. వెంకటేశ్వర స్వామి చెబుతున్నారు, నాకు గోవుని ఇస్తామన్నారయ్యా మీ గురువు గారు, అందుకోసం నేను వచ్చాను అని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి శిష్యుడు అన్నాడు, మా గురువు గారు లేరు, గురువు అనుమతి లేకుండా మేము ఏ పని చేయకూడదు, కాబట్టి మీరు ఇప్పుడు వచ్చినా మేము గోవుని ఇవ్వలేం. ఇది ఒక ధర్మం. ప్రతిదీ కూడా మన పురాణం కానీ మన శాస్త్రం కానీ ఏం ప్రబోధిస్తుంది అంటే ధర్మాన్ని చెబుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా భగవత్ స్వరూపం భగవంతుడు అనేవాడు ఎక్కడ ఉంటాడు అని అంటే ధర్మంలో ఉంటాడు. ధర్మం ఎక్కడ ఉంటుందో భగవంతుడు అక్కడ ఉంటాడు. కాబట్టి వెంకటేశ్వర స్వామికి నేను ధర్మాన్ని విడనాడు శిష్యుడిగా మీకు ఇస్తా అన్నాడు, కాబట్టి నేను ఇచ్చేయకూడదు, మీకు మా గురువు గారు రావాలి అన్నాడు ఆయన. అంటే గురువు గారు ఈయన వెనక్కి వెనుతిరిగి వెళ్ళిపోతున్నాడు. సరిగ్గా గురువు గారు ఇచ్చారు. ఏమిటన్నారు, ఎవరో శ్రీనివాస్ కట్టించి వెళ్ళి సాక్షాత్తు రావణాసురుడు అంటే భగవంతుడిని మెప్పించిన ఈశ్వరుని మెప్పించినటువంటి మహానుభావుడు ఆయన. ఆయన్ని సంహరించి చూపించాడు. ఎవరితో? వానరులతో. నీ శక్తి సన్నబడినప్పటికీ దైవం నీ పైన ఉంటే గెలుపు నీదే అని చెప్పాడు రామాయణం ద్వారా. పెద్ద పెద్ద రాక్షసులు, ఇంత కోరలు, భారీ దేహాలు, వాళ్ళ ముందు తోకలు వేసుకుని గంతులు వేసే వానరులు గెలుస్తారా అనంటే గెలిచి చూపించాడు. ఎందుకు చూపించాడు? భగవత్ తత్వం ఎలా ఉంటుందో చెప్పడానికి చూపించాడు. ఆ రామాయణంలో ఎన్నో తత్వాలు, ఒక అన్నదమ్ముల మధ్య అనుబంధం ఎలా ఉండాలో చెప్పాడు, భార్యాభర్తల మధ్య బంధం ఎలా ఉండాలో చెప్పారు. అంతా ధర్మాన్ని ప్రబోధించింది. అలాగే ప్రతి అవతారం దుష్ట శిక్షణ కోసం అవతారం ఎత్తితే ఈ వెంకటేశ్వర స్వామి బంధానికి ప్రతీకగా అవతారం ఎత్తాడు. భూమండలం మీదకి ఎందుకు వచ్చారు ఆయన? ఈ కలియుగాన్ని కాపాడడం కోసం మహర్షులందరూ ఒక యాగాన్ని చేయి తలపెట్టారు. యాగాన్ని చేస్తే ఆ వృతాసనుడు అంటాం, అగ్నిదేవుడు, అగ్నిర్ముఖంగా జరిగేటువంటి ప్రతి కార్యక్రమం విశేష ఫలితాన్ని ఇస్తుంది అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఆ యాగాన్ని చేయడం అనేది సంకల్పించారు. దేనికోసం అంటే కలియుగాన్ని రక్షించడం కోసం. నెమ్మదిగా నారదుడు వచ్చాడు ఇక్కడికి. నారదుడు వచ్చాడంటేనే కలహప్రియుడు అని అంటాం మనం, ఏదో గొడవ పెట్టేయడానికి వచ్చాడు ఈయన అని అనుకుంటాం మనం. కానీ నారదుడు అంటూ లేకపోతే భగవద్ దర్శనం లేదు ఎవరికి కూడా. అందరికీ కూడా భగవద్ దర్శనం కల్పించినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారు అంటే అది నారదుడే. ఆయన వచ్చిన తర్వాత అడిగాడు అందరినీ, మహర్షులందరినీ కూర్చోబెట్టి ఏమడిగాడు? మీరు యజ్ఞం చేస్తా అంటున్నారు, కలియుగానికి రక్షణకర్తగా మహానుభావుడు ఎవరుంటారని అడుగుతున్నారు మీరు. కాబట్టి ఈ రక్షణని ఎవరైనా తీసుకుంటారని బాధ్యత వహించారా? ఎవరి దగ్గరికైనా వెళ్ళారా? ఎవరిని కోరుతున్నారు మీరు? మేము త్రిమూర్తుల్లో ఎవరో ఒకరు వస్తారని అనుకున్నాం. వస్తారు అని అనుకుంటే రారు ఇక్కడికి. వారి అనుమతి తీసుకుని మీరు ప్రారంభిస్తే విలీకంగా వచ్చి చేరిపోతుంది. భృగువుకి ఈ అహం కూడా ఎక్కువ, ఈ కోపం కూడా ఎక్కువ. దాంతో పాటు ఈ కోపం అహం మహర్షులు ఉండాల్సిన లక్షణం కాదు ఇవి. కానీ భృగువుకు ఉన్నాయన్నీ. కానీ చాలా మంచి పట్టున్నటువంటి వ్యక్తి. వీళ్ళందరూ వెళ్ళారు, భృగు మహర్షిని అడిగారు, అయ్యా కార్యక్రమం కలియుగ రక్షణార్థం భగవంతుడి కోసం మనం యజ్ఞయాగాది ప్రక్రియను మొదలు పెడుతున్నాం, ఒకసారి వారి అనుమతి తీసుకుని రావాలి. ఎవరి దగ్గరికి వెళ్దాం? ముందుగా బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మ సరస్వతీదేవి సరిగ్గా వీణ వాయిస్తుంది. అత్యంత సౌందర్యవతి, రూపవతి, లావణ్యవతి ఎవరైనా ఉన్నారు అంటే సరస్వతీదేవి. సరస్వతీదేవి ముఖాన్ని ఒక్కసారి అలా చూస్తే నోటి మాట రాదట మన ఎవరికి కూడా. ఆవిడ వీణ పైన ఒక్కసారి అలా మీటితే ఆ శబ్దం చెవుల పడినా మొత్తం ప్రకృతి అంతా ఒక్కసారి ఆగిపోయి అలా చూస్తూ ఉంటుందట. అంత గొప్ప శక్తి ఉన్నటువంటి సరస్వతి కౌశికి అని పిలుస్తారు. చండీ హోమం జరిగేటప్పుడు 3 రూపాలు చెబుతాం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంగా. అక్కడ సరస్వతి ఆవిర్భావం గురించి అద్భుతంగా చెప్తారు. సరస్వతి ఆవిర్భావంలో సరస్వతి మనం చూసేటువంటి సరస్వతి వేరు. అక్కడ కౌశికి అని పేరుతోటి పిలువబడుతుంది అమ్మవారు. ఒక్కసారి చండీ అని అంటే ఈ 3 దేవతలని స్మరించిన భాగ్యం కలుగుతుందట మనకి. చండీ 3 నామాలని కలుపుకున్నటువంటి పేరు చండీ. కాబట్టి అందుకనే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి యాగాల్లో చండీ హోమం ప్రధానమైనదిగా చెప్తూ ఉంటాం.
అటువంటి సరస్వతి వీణ వెళుతుంటే అందరూ కూడా పరవశించిపోయి ఉన్నారు. భృగు మహర్షి వెళ్ళాడు, ఎవరో పట్టించుకోవాలా. వెంటనే బ్రహ్మదేవుడు అక్కడి నుంచి బ్రహ్మదేవుడి మీద అలకపోయాడు. మనందరికీ కథ అంతా మనకి తెలుసు కాబట్టి టూకీగా చెప్పేసుకుంటాం, సమయం కూడా ప్రధానం కాబట్టి. బ్రహ్మదేవుడికి నీకు అసలు పూజ ఉండదంటూ ఒక శాపాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు. తదుపరి కైలాసానికి వెళ్ళి అక్కడ శివుడికి అక్కడ కూడా శివుడు నృత్యం చేస్తున్నాడు పార్వతీదేవితో. ఈ భృగు మహర్షిని ఆయన కూడా గమనించాల. వెంటనే ఆయన కూడా ఒక శాపాన్ని ఇచ్చాడు, నీకు రూపంతో ఎప్పుడు కూడా పూజలు ఉండవని. వెంటనే వచ్చేసాడు, శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చాడు. ఇక్కడ చేసినటువంటి పొరపాటు, ఇక్కడ కూడా శ్రీ మహావిష్ణువు యోగ పాల్పు మీద చక్కగా కూర్చుని ఉన్నారు, పడుకుని ఉన్నారు. లక్ష్మీదేవి కాళ్ళు ఒత్తుతోంది. సరిగ్గా భృగు మహర్షి వెళ్ళాడు అక్కడికి. వెళ్ళిన తర్వాత భృగు మహర్షిని పట్టించుకోవాలా. కోపం వచ్చి ఏం చేశాడంటే భృగు మహర్షి కాలితో శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద తన్నాడు. అది కూడా ఎక్కడ? ఎడమ భాగం మీద. భగవంతుడిచ్చినటువంటి వరంతో గొప్ప శక్తిని సంపాదించినటువంటి ఆయన భగవంతుడినే తన్నేటువంటి స్థితికి వచ్చాడు. మనం కూడా అంతే, భగవంతుడు ఏదైనా ఇస్తే తిరిగి భగవంతుని మర్చిపోతూ ఉంటాం మనం. ఇవన్నీ ఇచ్చినవన్నీ ఎవరు? భగవంతుడే మనకి. కానీ ఒక స్థాయికి వెళ్ళామనుకోండి, ఏదో జరుగుతుంటుంది, ఏదో చేస్తున్నారా, చేస్తూ ఉంటారు, ఇదంతా నేను, నా వల్లే జరుగుతుంది అని ఒక తెలియనటువంటి ఒక అహం మనలో చేరిపోతూ ఉంటుంది. భృగువు కూడా అదే తప్పు చేశాడు. వెళ్ళి శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద తన్నితే వెంటనే మనమైతే ఏమంటాం, లేచి వెంటనే ప్యాట్మన్ ఒకటి కొట్టాలనిపిస్తుంది మనకి. కానీ శ్రీ మహావిష్ణువు ఏమన్నాడో తెలుసా? సాత్విక సంపన్నుడు ఆయన. అయ్యా, కటువైనటువంటి నా హృదయం తగిలి మీ మృదువైనటువంటి పాదం కందిపోయిందేమో. ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. ఈయన గుండెట కటువుగా ఉందిట, ఆయన పాదం కందిపోయిందేమో ఉంటున్నారు అని వెళ్ళి ఒక్కసారి మీ పాదాన్ని తాకి నేను ఆ మృదువుగా చేసి పెడతానని చెప్పి ఒక్కసారిగా పాదం పట్టుకొని ఈ అహానికి కారణమైనటువంటి 3వ కన్నుని చిదివేశారు. అయినప్పటికీ లక్ష్మీదేవికి మాత్రం కోపం తీరలా. మనకి సాధారణంగా మగవారి కోపం కన్నా ఆడవారి కోపం చాలా ఎక్కువ ఉంటుందట. ఇది ఒక పట్టాన పోతే ఏమైనా సరే సాధించాలి అని అంటే, అందుకనే అమ్మవారిని ఏం చెబుతారు అంటే శక్తి స్వరూపిణి అని చెప్తారని. సర్వశక్తి స్వరూపిణి, ఆది పరాశక్తి, అన్ని మాటలు స్త్రీవే. కాబట్టి ఏమంటారు అని అంటే, ఒక్కసారిగా చిరిమేసిన వెంటనే లక్ష్మీదేవి కోపం పోక అలకబోని భూమండలానికి వచ్చేసింది. ఇక్కడ అవతారం శ్రీ మహావిష్ణువుది దేనికోసం జరిగింది? దుష్ట శిక్షణ కోసం జరగల, బంధం కోసం. ఆయన ఎవరిని వెతుక్కుంటూ వచ్చారు? లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన బంధాలలో అత్యంత పవిత్రమైనటువంటి బంధం ఏమిటి అంటే వివాహ బంధమే. సాధారణంగా అనుకుంటాం మాతృబంధం, మాతృ సంబంధం అని అంటాం. ఆ మాతృ సంబంధం రావడానికి కూడా కారణం వివాహ బంధం. కాబట్టి వివాహ బంధానికి, కళ్యాణానికి చాలా ప్రాశస్యం. కలౌ వెంకటనాయక, కలియుగంలో వెంకటేశ్వర స్వరూపంగా వెలిసినటువంటి భగవంతుడు దేనికోసం వెలిసాడు అంటే ఆ బంధాన్ని కోసం ఇక్కడికి వచ్చాడు. కాబట్టి మనందరం ఏం చేస్తున్నాము అని అంటే ఆ కలియుగ ప్రత్యక్ష దైవానికి కళ్యాణ మహోత్సవాన్ని చేస్తున్నాం. అందుకు కళ్యాణం అంటే ప్రీతైని. ఆ బంధం, ఏ బంధం కోసం ఆయన భూమండలానికి వచ్చాడో ఆ బంధాన్ని మనం చేసి చూపెడుతున్నాం. ఈ రోజున ముద్దాపురం గ్రామంలో 108వ కళ్యాణం. ఇందాక చెప్పాను, కలియుగంలో ఒక ధర్మం ఉంటుంది. కలియుగంలో మనందరం కూడా రకరకాల మార్గాల్లో పయనిస్తూ ఉంటాం. ఇటువంటి వాళ్ళకి మోక్షప్రదాయకం ఎలా అనంటే భగవంతుడు ఒకటే చెప్తాడు, నామస్మరణ. నామస్మరణ మాత్రేన ఫలములవే. మీరు ఏమీ చేయక్కర్లేదు, భగవంతుడి నామాన్ని ఉచ్చరిస్తూ ఉండండి, భజించండి, మీకు చాలు. వేదమంత్రాలు మీకు రాకపోవచ్చు, వేదమంత్రాలతో ఈ కళ్యాణం మనం చూసాం. ఇప్పుడు గానామృతంతో కళ్యాణం చూస్తున్నాం. కలియుగ ధర్మం ఏమిటి అని అంటే, కలియుగంలో యజ్ఞ యాగాది ప్రక్రియల కన్నా మనం చేసేటువంటి నామ సంకీర్తన యజ్ఞం అనాలి దీన్ని. ఇప్పుడు సాధారణంగా భజన చేస్తున్నారండి, భజన కాలక్షేపం అండి అని అంటూ ఉంటారు. భజన కాలక్షేపం చాలా తప్పుడు మాట. శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు మాట్లాడాల్సిన మాట ఏమిటి అని అంటే భగవన్నామ సంకీర్తన యజ్ఞం అనాలి దాన్ని. యజ్ఞం అనేది ఏదైనా ఉంటే కలియుగంలో అది ఏ యజ్ఞము అని అంటే నామ సంకీర్తన యజ్ఞం. కాబట్టి నీకు యజ్ఞం చేసినా రానటువంటి ఫలితం భగవంతుడి నామాన్ని ఉచ్చరించడం ద్వారా వస్తుందట కలియుగంలో. ఇది కలియుగ ధర్మం.
కాబట్టి ఆ ధర్మాన్ని అనుసరించి చేసినటువంటి కార్యక్రమం గానామృతంతో కూడినటువంటి కళ్యాణం. మంత్రం వచ్చిన వాళ్ళు సశాస్త్రీయంగా చక్కగా కళ్యాణోత్సవాన్ని చేస్తే, మంత్రం రాకపోయినప్పటికీ వేద మంత్రాల కన్నా కలియుగంలో చెప్పినటువంటి గొప్ప నీతి నామస్మరణ. కాబట్టి ఆ గానామృతంతో ఆ మాటలు మాట్లాడుతూ పాటలు పాడుతూ చేసేటువంటి కళ్యాణం వెంకటేశ్వర స్వామి ప్రీతి చెందేటువంటి కళ్యాణం. కాబట్టి అటువంటి కళ్యాణాలని 108 కళ్యాణాలు చేసినటువంటి ఈ ముద్దాపురం గ్రామానికి చెందిన ముల్లాంబిక భజన మండలి జీవితం అదృష్టం, శోభాయమానం. ఏ కార్యక్రమాన్ని మనం చేసినా భగవంతుడి కార్యక్రమాన్ని చేయడానికి మనకు పూర్వజన్మ సుకృతం ఉండాలి, ఒక యోగం ఉండాలి, మన ఒంటి పైన ఒక అదృష్టం ఉండాలి. ఆ యోగం లేకుండా భగవంతుడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను అని అంటే ఏ పని చేయలేము. ఇవాళ వెళ్దాం అనుకున్నానండి, కళ్యాణం చూడడానికి వెళ్దాం అనుకున్నాను, నేను వెళ్ళలేకపోయానండి అని ఒక మాటతో తెలియచేస్తాను. యోగ్యత లేదు, రాత లేదు. ఆ రాత ఉండబట్టి వీళ్ళందరూ చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కళ్యాణ మహోత్సవం 108 పర్యాయాలు. ఒక కళ్యాణ మహోత్సవం చేస్తేనే చాలా గొప్ప విశేష కార్యక్రమంగా చెప్పుకుంటూ ఉంటారు. అటువంటిది 108 కళ్యాణాలు. ఇందాక చెబుతున్నారు, ఏ ప్రాంతం అంటే ఆ ప్రాంతానికి వెళ్ళిపోయేవాళ్ళి, ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోయామండి. హైదరాబాద్ కాదు, మారుమూల పల్లెటూరు కాదు, ఎక్కడైనా. అంటే సంకల్పం ఎంత గొప్పగా ఉందో భగవద్ అనుగ్రహం అంత గొప్పగా ఉంటుంది. భగవంతుడి గురించి మనం విషయాలు చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా అవ్వవి. అంత అనంతమి మహాసముద్రం లాంటిది భగవంతుడిది. అటువంటి క్రమంలో మనం ఒక నీటి బిందువుల భగవత్ సేవలో పునీతులయ్యేందుకు అవకాశం కల్పించడమే సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో ఏదో ఒక రూపంలో వచ్చి ఇక్కడ కొలువు తీరి కూర్చుంటాడు, అందులో సందేహం లేదు. అందుకు సాక్ష్యం మీరందరూ భక్తులు. భక్తిపూర్వకంగా మీరు వచ్చి కూర్చున్న కళ్యాణం కోసం చూడడానికి పరితపిస్తున్నారే, అది భగవంతుడి కోసం పరితపించడం అండి. ఎప్పుడు ఆపేస్తాడా ఈయన, ఎప్పుడు కళ్యాణం ప్రారంభమవుతుందా అని కూర్చున్నారనుకోండి, నాకు తెలుసు. ఎందుకనంటే నేను సైకాలజీ బాగా చదివాను. నేను ముఖాలు చూస్తే ఇందాక చెప్పాను, నేను ఇందులో ఎంతమంది భక్తి భావంతో ఆతృతతో ఆర్ద్రతతో కూర్చున్నారో నాకు తెలుసు. ఎప్పుడు కళ్యాణం ప్రారంభమవుతుందా, 4 గంటలు పడుతుందన్నా రాత్రి 10 అవుతుందేమో. అలా వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, దూరం నుంచి వచ్చిన వాళ్ళు. ఇక్కడున్న వాళ్ళు ఎప్పుడు అవుతుందో, ఎప్పటికి ఇంటికి వెళ్తామో, 10 అయిపోతే రేపు పొద్దున్న నేను మళ్ళీ ఎక్కడికో వస్తానని చెప్పాను. ఇలా ఆలోచించుకుంటాను. కాదు, భగవత్ సేవ. నీకు గొప్పగా భగవంతుడు జన్మనిచ్చిన తర్వాత కొంత ఆయుష్నిచ్చాడు, కొన్ని సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. ఆ ఇచ్చినటువంటి ఆయుష్లో సగం చీకట్లోనే గడిచిపోతుంది, సగం వెలుగులో గడుస్తుంది. అంటే సగం మనకి నిద్రలోనే గడిచిపోతుంది. ఆ మిగిలిన ఆయుష్లో భగవత్ సేవలో ఎన్ని రోజులు గడుపుతున్నాం ఆలోచించండి. ఇటువంటి క్షణాలు భగవంతుడు మనకి ఇచ్చినందుకే. సగం బాల్యంలోనే గడిచిపోయింది. ఊహ ఎరిగిన తర్వాత వచ్చి ఉన్నటువంటి వాస్తవంగా ఒక 80 ఏళ్ల ఆయుష్ మనకుంటే, ఊహ ఎరిగి మనం గడిపేటువంటి క్షణాలు ఎంత ఉంటాయంటే 30 సంవత్సరాలు ఉంటాయి. ఈ 30 సంవత్సరాల్లో మనం ఎన్ని క్షణాలు భగవంతుడికి కేటాయించాం. కొన్ని వందల వేల రోజులు భగవంతుడి కోసం మనం పరితపించిన, మనకి జీవనానికి రోజులు ఇచ్చిన భగవత్ సేవ చేసేటువంటి రోజులు ఉంటాయి చూసారా. అవి నీ జీవితంలో భగవంతుడి దగ్గరికి వెళ్ళి నువ్వు నా కోసం ఏం చేశావు అని అంటే, చెప్పుకోవడానికి ఒక రోజు అంటే ఉంది అని అంటే, అది ఇటువంటి కార్యక్రమంలో మనం పాలు పంచుకున్నటువంటి రోజు. మరి ఇటువంటి పవిత్రమైనటువంటి ఈ యజ్ఞంలో పాలు పంచుకున్నటువంటి అందరికీ కూడా భగవదాశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, భవిష్యత్తులో ఇదే సమాజం మరిన్ని సమాజాలను వృద్ధి చేయాలి. ఇప్పుడు కూడా భగవతత్వం ఎలా ఉంటుంది అని అంటే, ఆ అమృతాన్ని మనొక్కడం గ్రోలం కాదు, 10 మందిని భగవతత్వం వైపు నడిపించాలి. ఆ నడిపించేటువంటి క్రతువంతుకుని ధర్మ కార్యాచరణ అంటుంది. ఒక కళ్యాణ మహోత్సవాన్ని చేస్తే ధన్యులయ్యేది వాళ్లే కాదు, చూసిన మనందరం కూడా. ఎంతమందిని ధన్యతను అందించినటువంటి వారు భగవద్ అనుగ్రహానికి పాత్రలైతే, వారి వెనకాలన్న మనందరం కూడా భగవద్ అనుగ్రహానికి పాత్రలమే. అయిపోయినటువంటి క్షణాలు ఎంత ఉంటాయంటే 30 సంవత్సరాలు ఉంటాయి. ఈ 30 సంవత్సరాల్లో మనం ఎన్ని క్షణాలు భగవంతుడికి కేటాయించాం. కొన్ని వందల వేల రోజులు భగవంతుడి కోసం మనం పరితపించిన, మనకి జీవనానికి రోజులు ఇచ్చిన
భగవత్ సేవ చేసేటువంటి రోజులు ఉంటాయి చూసారా, అవి నీ జీవితంలో భగవంతుడి దగ్గరికి వెళ్ళి నువ్వు నా కోసం ఏం చేశావు అని అంటే చెప్పుకోవడానికి ఒక రోజు అంటే ఉంది అని అంటే అది ఇటువంటి కార్యక్రమంలో మన పాలు పంచుకున్నటువంటి రోజు. మరి ఇటువంటి పవిత్రమైనటువంటి ఈ యజ్ఞంలో పాలు పంచుకున్నటువంటి అందరికీ కూడా భగవద్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఇదే సమాజం మరిన్ని సమాజాలను వృద్ధి చేయాలి. ఇప్పుడు కూడా భగవతత్వం ఎలా ఉంటుంది అని అంటే ఆ అమృతాన్ని మనం ఒక్కడం గ్రోవడం కాదు, 10 మందిని భగవతత్వం వైపు నడిపించాలి. ఆ నడిపించేటువంటి క్రతువంతుకుని ధర్మ కార్యాచరణ అంటాం దీన్ని. ఒక కళ్యాణ మహోత్సవాన్ని చేస్తే ధన్యులయ్యేది వాళ్లే కాదు, చూసిన మన అందరం కూడా. ఎంత మందిని ధన్యతను అందించినటువంటి వారు భగవద్ అనుగ్రహానికి పాత్రలైతే వారి వెనకాలన్న మనందరం కూడా భగవద్ అనుగ్రహానికి పాత్రలమే. అందించినటువంటి ఏమని శశికుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ముద్దాపురం శ్రీ ముళ్ళంబిక భజన సమాజం వారిచే చిరు సత్కారం స్వీకరించవలసిగా కోరుతాను ఆహ్వానిస్తాను. ఒకసారి ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా ఆహ్వానానికి మన్నించి ఇచ్చేసి మాకు మంచి సందేశాన్ని అందించినందుకు. కార్యక్రమానికి భగవంతుడి అవకాశాన్ని కల్పించడమే అదృష్టం. సాధారణంగా మీరు అనుష్ఠానం చేసినటువంటి ఫలితం కన్నా 100 రెట్లు ఫలితం ఎక్కడొస్తుంది అంటే మనుషుల్ని ధర్మం వైపు నడిపిస్తామని చూసారా, ఇదే వశిష్ఠుల వారు విశ్వామిత్రుడితో చెప్తారు. ఎప్పుడు ధర్మకార్య, అందుకని మహర్షులందరూ కూడా దీనికోసం తాపత్రయపడేవారు అని అంటే ధర్మకార్యాచరణ. భక్తులు ఏ విధంగా భగవంతుని చేరుకుంటారు. ఆ ధర్మకార్యాచరణ ఎవరైతే చేస్తారో ఆ ధర్మకార్యాచరణ చేసిన తర్వాత మన ఫలితం ఆశించకూడదు. మళ్ళీ ఆ చేసినటువంటి ఫలితం నేను చేసుకునేటువంటి అనుష్ఠానానికన్నా కొన్ని 100 రెట్లు 1000 రెట్లు ఫలితం. అది ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి తెలుసుకుంటే దాంతో సరిపోతుందా, కానీ భగవద్ అనుగ్రహం కావాలి మనకి. కాబట్టి ఆ కార్యక్రమాలు మీరు చేసేటువంటి కార్యక్రమాల కన్నా గొప్ప కార్యక్రమాలు ఏమీ ఉండవు. కాబట్టి భగవత్ కైంకర్యం చేయించి గురుగారు కన్నా నందమూరి వాస్తవ్యులు కుంట్ల వెంకటరమణ గారు, కట్టా గోపాలకృష్ణ గారు, శ్రీమతి విజయలక్ష్మి గారు, పసలపూడి వాస్తవ్యులు కట్టా గోపాలకృష్ణ గారు, శ్రీమతి విజయలక్ష్మి గారు, పసలపూడి వాస్తవ్యులు వేది వద్దకు రావాల్సిన కోరుచున్నామండి. తదుపరి పనిమి తులసీదాస్, శ్రీమతి తులసీరామ్ గారు, పనిమి తదుపరి కొలమాలి బోసుబాబు గారు, శ్రీమతి అశ్విని గారు, ముద్దాపురం వాస్తవ్యులు స్టేజ్ వద్దకు రావాల్సిన కోరుచున్నామండి. తదుపరి గారు, శ్రీమతి త్రిలోక పవని గారు, సుమంజలి ముద్దాపురం వాస్తవ్యులు, సభ్యులు వెలుగొట్టి వినోద్ కుమార్ గారు, శ్రీమతి లక్ష్మి గారు, ముహూర్త వాస్తవ్యులు
ముహూర్త వాస్తవ్యులు శ్రీమతి లక్ష్మి గారు, వెలుగొట్టి శ్రీనివాస్ గారు వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాము. సద్భక్తులు ముల్లపూడి వెంకట సురేష్ గారు, శివజ్యోతి ముద్దపురం వాస్తవ్యులు కోటిపల్లి వాస్తవ్యులు శివాలయం వారు, బూరుగుపల్లి వెంకట వాస్తవ్యులు పోతురెడ్డి శ్రీనివాస్ గారు, వెంకట ధనలక్ష్మి గారు, పాములపర్రి వాస్తవ్యులు ఎంతపాటి మీద ఏం చేస్తారు తీసిన తర్వాత ఎలా పెడతారు, ఇలా చూస్తారు కెమెరాస్ మొత్తం. ఆటగడ్డ సత్తి గారు, శ్రీమతి మణి గారు, ముద్దపురం వాస్తవ్యులు తేజవతికి రావాల్సిన స్వామివారి కోర్టు నాగబాబు గారు, శ్రీమతి కాంతలక్ష్మి గారు, ముద్దపురం వాస్తవ్యులు కోర్టు నాగబాబు గారు, శ్రీమతి కాంతలక్ష్మి గారు, ముద్దపురం వాస్తవ్యులు స్టేజ్ వద్దకు రావాల్సింది కోరుచున్నామండి. తదుపరి ముత్యాల లక్ష్మీ ప్రసన్న కుమార్, శ్రీమతి హేమ గారు, అలంపురం వాస్తవ్యులు ముత్యాల లక్ష్మీ ప్రసన్న కుమార్, శ్రీమతి హేమ గారు, అలంపురం వాస్తవ్యులు. తదుపరి వెంకటరామ్ మోహన్ రావు గారు, శ్రీమతి తులసి గారు, మునుపల్లి వాస్తవ్యులు. తెలియజేసుకుంటూ స్వామివారి కరుణ కటాక్షాలు సంపూర్ణంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఒకసారి ఇక్కడ అర్థం లేకండి అమ్మా, ఇక్కడ వచ్చాడు భక్తులకు మనవి, స్వామివారి యొక్క అన్నప్రసాదము స్టార్ట్ చేశారని, కావున ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. అలాగే కళ్యాణం కూడా ఆద్యంతం తిలకించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. సభ్యులు పుట్ట నాగేశ్వరరావు గారు, శ్రీమతి సరితారాణి గారు, కోణాల వాస్తవ్యులు పుట్ట నాగేశ్వరరావు గారు, గారు డి ముప్పవరం వాస్తవ్యులు వేదిక వద్దకు రావాల్సింది కోరుచున్నామండి. ముద్దపురం వాస్తవ్యులు తదుపరి శ్రీ అల్లాడ వీర వెంకట సత్యనారాయణ గారు, శ్రీమతి ఉమామహేశ్వర గారు, అక్కడి నుంచి ఇచ్చాను చూడండి ఒకసారి. హలో శ్రీ శేషు గారు పంగిరిగూడెం. తదుపరి చిట్లూరి వేదిక వద్దకు రావాల్సిన కోరుచున్నామని. తదుపరి కాసాని శంకర్ నాగు గారు, శ్రీమతి లక్ష్మి గారు, ముద్దపురం వాస్తవ్యులు. చూడాలంటే మాత్రం పరిగెట్టాలి మీరు అడిగి
పాయింట్లో ఉంచేస్తే ఎత్తా కదా. తదుపరి కాసాని శంకర్ నాగు గారు, శ్రీమతి లక్ష్మి గారు, ముద్దాపురం వాస్తవ్యులు. చూడండి. తదుపరి కంటమని తదుపరి కరటూరి నాగేశ్వరరావు గారు, శ్రీమతి మంగాదేవి గారు, రాజమండ్రి వాస్తవ్యులు శ్రీ కరటూరి నాగేశ్వరరావు గారు, శ్రీమతి లత గారు, ముద్దాపురం వాస్తవ్యులు. తదుపరి మందపాటి సత్యనారాయణ గారు, శ్రీమతి రమాదేవి గారు, పరిమి సత్కృష్ణ, శ్రీమతి నాగేహమ గారు, మండపాక వాస్తవ్యులు. రాజమండ్రి వాస్తవ్యులు. మద్దిపాటి బాపినేడు గారు, శ్రీమతి వరలక్ష్మి గారు, రాజమండ్రి వాస్తవ్యులు. తదుపరి వాకలపూడి లక్ష్మణ్ గారు, ముక్కామల వాస్తవ్యులు. వాకలపూడి లక్ష్మణ్ గారు, శ్రీమతి శ్రీదేవి గుత్తూరు వాస్తవ్యులు గారు, శ్రీమతి కళ్యాణి గారు, చిన్నతాటాపల్లి వాస్తవ్యులు. గన్నమనేని శ్రీనివాసరావు గారు, శ్రీమతి కళ్యాణి గారు, చిన్నతాడపల్లి వాస్తవ్యులు. శ్రీ పరిమి రామకృష్ణ గారు, శ్రీమతి సత్యల పెద్దతాడపల్లి వాస్తవ్యులు. మల్లు వీర వెంకట సత్యనారాయణ గారు, శ్రీమతి దేవి దుర్గ గారు, ముద్దాపురం వాస్తవ్యులు. తదుపరి గరిజాల శ్రీనివాస్ గారు, శ్రీమతి వనిత గారు, లక్కవరం వాస్తవ్యులు. మునుపల్లి వాస్తవ్యులు. సింహాద్రి వెంకటేశ్వర గారు, శ్రీమతి రమ్య సురేఖ గారు, పాలంగి వాస్తవ్యులు. కనకదుర్గ ట్రేడర్స్ వారు, పాలంగి వాస్తవ్యులు. వరలక్ష్మి గారు. పసిపేదల వాస్తవ్యులు. కొత్తగూడెం వాస్తవ్యులు గంగా కృష్ణ గారు, శ్రీమతి కమలి గారు. దెందుకూరి ఆనందరాజు గారు, అలంపురం వాస్తవ్యులు. కరుటూరి రాఘవేంద్రరావు గారు, శ్రీమతి సత్యజ్యోతి గారు, అంకంపాలెం వాస్తవ్యులు. కరుటూరి రాఘవేంద్రరావు గారు, కరుణాకర్రావు గారు, శ్రీమతి లావణ్య గారు, పోతిరెడ్డిపాలెం. ఆలపాటి కరుణాకర్రావు గారు, శ్రీమతి లావణ్య గారు, పోతిరెడ్డిపాలెం. తదుపరి అనపర్తి రామకృష్ణ గారు, శ్రీమతి లక్ష్మీ స్వర్ణ గారు, కానూరు వాస్తవ్యులు. తదుపరి పశుమర్తి వెంకటేశ్వర గారు, శ్రీమతి విజయలక్ష్మి గారు, ముద్దాపురం వాస్తవ్యులు. పశుమర్తి గారు, ముద్దాపురం వాస్తవ్యులు. నెక్కటి సతీష్ గారు, శ్రీమతి నల్లి కుమార్ గారు. మున్నపూడి నరేంద్ర గారు, శ్రీమతి శ్రావణి గారు, ముద్దాపురం వాస్తవ్యులు. ఇలా చూడండి. కంటిపూడి రవీంద్ర ప్రసాద్ గారు, శ్రీమతి శారదాదేవి గారు, మహత్వ వాస్తవ్యులు. పోతిరెడ్డి రామ
వల్లభలేని రామకిషోర్ గారు, శ్రీమతి నాగ గారు, శ్రీమతి ఉషారాణి గారు కానూరు అండి. అండి అనపర్తి శివ గారు, ఉషారాణి గారు. ఒకసారి ఎలా చూడండి. ఇప్పుడు రాజు గారు, పెద్ద తాడేపల్లి శ్రీమతి దేవి గారు, ముద్దాపురం వాస్తవ్యులు. ముళ్ళపూడి వేణు గారు, శ్రీమతి దేవి గారు. అలాగే ముళ్ళపూడి రాము గారు, శ్రీమతి సుష్మా గారు, ముద్దాపురం వాస్తవ్యులు. ముద్దాపురం వాస్తవ్యులు. ఊరుపల్లి నవీన్ గారు, శ్రీమతి సుష్మా గారు, కానూరు వాస్తవ్యులు. అలాగే గురిజాల శ్రీనివాస, దారపాటి కృష్ణ చౌదరి గారు, శ్రీమతి శిరీష గారు, శ్రీమతి జ్యోతి గారు, హైదరాబాద్ వాస్తవ్యులు. దారి ఇటు కాదండి, మీరు పక్క నుంచి రావాలి. ఎవరు మిమ్మంటే ఇవ్వబడుతుంది, వారే తప్ప పై వాళ్ళందరూ కూడా మెట్ల మార్గంగా రావాలి. కానూరు వాస్తవ్యులు, కానూరు వాస్తవ్యులు ఈడుబడి శ్రీకాంత్ గారు, శ్రీమతి సౌజన్య గారు, మద్దూరు వాస్తవ్యులు. మద్దూరు వాస్తవ్యులు నూనె రామ్ ప్రకాష్ గారు, శ్రీమతి వెంకట సౌజన్య గారు. ముద్దాపురం వాస్తవ్యులు ఆలపాటి సాయి అనీష్, శ్రీమతి సుధారాణి గారు రావాలండి. వెంకట సౌజన్య గారు, మద్దూరు వాస్తవ్యులు. ఆలపాటి సాయి హరీష్, శ్రీమతి రాధారాణి గారు గారు, శ్రీమతి పార్వతీదేవి గారు, ముద్దాపురం వాస్తవ్యులు. బత్తుల సురేష్ గారు, ఏమంటే దుమ్మ చౌదరి గారు రావాలి. వందో కళ్యాణం దుమ్మబారు వాస్తవ్యులు. అలాగే బత్తుల సురేష్ గారు, శ్రీమతి పార్వతీదేవి గారు, ముద్దాపురం వాస్తవ్యులు. పొడబడి రేవంత్ కుమార్ గారు, శ్రీ అలాగే కరుటూరు శ్రీనివాస్ గారు, శ్రీమతి శిరీష గారు, తొణుకు వాస్తవ్యులు. కుసుమతి సచిన్ గారు. ఏమంటే మునిపల వాస్తవ్యులు రావాలని తొందరగా. శ్రీమతి బిందు భారతి గారు. ఇలా